సీతాపురంలో సుబ్బయ్య అనే భూస్వామి ఉండేవాడు. సుబ్బయ్య అందరికంటే తానే తెలివైనవాడినని, మేధావి అని అతడి నమ్మకం. సుబ్బయ్య పనిచేసేవాళ్ల దగ్గర తన తెలివితేటలు ప్రదర్శిస్తూ వాళ్ళని హేళన చేసేవాడు. సుబ్బయ్యకి అనుకూలంగా పోటీ పెట్టుకొని నాకే తెలివితేటలున్నాయని సంబరపడిపోయేవాడు. ఒకరోజు సుబ్బయ్య పొలంకి వెళతాడు. అక్కడ పొలం పనులు చూసుకుంటూ ఉండగా పక్క ఊరు నుండి వాళ్ళ బావ దగ్గర పనిచేసే సోములు రామయ్య దగ్గరికి వస్తాడు. దండాలయ్యా. ఏట్రా సోములు ఇలా వచ్చావు? మీ బావగారు ఈ బొట్టిచ్చి రమ్మన్నారు. బొట్లో ఏముంది? కోడికూర ద్రాక్ష రసం ఉన్నాయ్యా. ఏంటి కోడికూర? మా బావగారికి నేనంటే అంత ఇష్టమోరా. సరేలే, అది అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. సరే అయ్యా, నేను వెళ్ళొస్తాను. సరే వెళ్ళు అని చెప్పి తన జేబులో నుంచి 100 రూపాయలు తీసి సోములకి ఇస్తాడు. సోములవి తీసుకుని సంతోషమయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అబ్బా, ఇంకా పొలంలో పని అవ్వలేదు. ఈ బుట్ట అంతసేపు ఇక్కడే ఉంటే కుక్కలు మూతి పెట్టినా పెట్టేస్తాయి. ఇది ఇంటికి పంపించేస్తే మంచిది. అలా అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి రంగయ్య వస్తాడు. రంగయ్యని చూసి, ఒరేయ్ రంగయ్య, ఇలా రారా. వస్తున్నానయ్యా. నన్ను ఎందుకు అయ్యగారు పిలుస్తున్నారు? నేను పని బాగానే చేస్తున్నాను కదా. ఏట్రా ఆలోచిస్తున్నావు? త్వరగా రా. వస్తున్నాను అయ్యగారు. అలా రంగయ్య సుబ్బయ్య దగ్గరికి వెళతాడు. చెప్పండి అయ్యగారు, పిలిచారు? ఇదిగో ఈ బుట్ట ఇంటికి తీసుకెళ్ళు. సరే అయ్యగారు. జాగ్రత్తగా తీసుకుని వెళ్ళరా. అంత జాగ్రత్తగా తీసుకుని వెళ్ళమంటున్నారు. ఇందులో ఏముందయ్యా? అప్పుడు మనసులో ఇలా అనుకుంటాడు. వీడిని తెలివి తక్కువ వాడిని చేద్దాము. ఎట్టి పరిస్థితిలో ఆ బుట్ట మూత తీయకురా. ఎందుకంటే అందులో ఒక పెట్ట, సీసాడు విషం ఉంది. పెట్ట ఎగిరిపోతే మళ్ళీ పట్టుకోవడం కష్టం రోయ్. అందుకే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. సరే అయ్యగారు, జాగ్రత్తగానే తీసుకుని వెళ్తాను. అలా రంగయ్య బుట్టని తల మీద పెట్టుకుని వెళ్ళగానే అక్కడ సుబ్బయ్య మిగతా వాళ్లతో ఇలా అంటాడు. అలా చెబితే ఎట్టి పరిస్థితిలో ఆ బుట్ట మూత తీయడు. ఎలా ఉంది నా తెలివి? అని పకపకా నవ్వుతాడు. అలా రంగయ్య బుట్టను తీసుకొని వెళ్తూ ఉంటే దారిలో రంగయ్య స్నేహితుడు వీరన్న కనిపించి ఆగుతాడు. ఒరే రంగయ్య, ఎలా ఉన్నావురా? బాగున్నానరా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? అదా, మా అయ్యగారింటికి వెళ్తున్నానరా. మరి తల మీద బొట్టేంటిరా? ఈ బుట్ట మా అయ్యగారింట్లో పెట్టమన్నారు, అందుకే అయ్యగారింటికి వెళ్తున్నాను. బుట్టలో ఏముందిరా? ఒక పెట్ట, సీసాడు విషం ఉంది. పెట్ట, సీసాడు విషమేంట్రా? సరిగ్గా చెప్పు. మా అయ్యగారు అడిగితే అదే చెప్పారా. అందులో ఏం ఉందో నువ్వు చూడలేదా? చూడలేదు. అయినా మనకి ఎందుకురా, ఇంట్లో పెట్టమన్నారు, పెట్టేస్తాను. సరేలే, వెళ్ళు. నాకు బస్సుకి ఆలస్యం అవుతుంది. సరే, ఈ బుట్ట ఇచ్చేసి నేను మళ్ళీ పొలంకి వెళ్ళాలి. సరే. అలా రంగయ్య నడవడం మొదలు పెట్టాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి రంగయ్యకి ఆ బుట్టలో పిట్ట ఉందో లేదో అని తెలుసుకోవాలని ఆతృత పెరిగింది. అయినా అయ్యగారు మాట మాటకి జాగ్రత్త అని చెప్పారు. అంటే ఆ బుట్టలో ఇంకేదో ఉండుంటది అని అనుకుని ఒక చెట్టు దగ్గర ఆగి బుట్ట కిందికి దించి మూత తీయగానే గుమగుమల వాసన వచ్చి కోడికూర, నోరూరించే ద్రాక్షరసం చూడగానే రంగయ్యకి తినాలనిపిస్తుంది. అయినా అయ్యగారు ఎందుకలా చెప్పారు పిట్ట విషమని? సరే, ముందు తినేద్దాం. అయ్యగారు అడిగితే ఏదో ఒకటి చెప్దాం. అలా కోడికూర, ద్రాక్షరసం ఖాళీ చేసి ఆ చెట్టు కిందే హాయిగా నిద్రపోతాడు. అప్పుడే పొలంలో పనులు చేసుకొని ఇంటికి వెళతాడు సుబ్బయ్య. లచ్చమ్మా, లచ్చమ్మా. వస్తున్నానండి. రంగయ్య వచ్చాడా?
లేదే, రాలేదు. అదేంటే రాలేదా? బుట్ట ఇచ్చి పంపించాను. ఏ బుట్టైనా మీరు తీసుకొని రావాలిగా, వాడికి ఎందుకు ఇచ్చి పంపారు? బుట్ట మీ అన్నీ పంపించాడే నేను పొలం దగ్గర ఉన్నప్పుడు. కానీ నాకు పొలం దగ్గర పని ఉందని రంగైతే పంపించాను. కానీ వాడు రాలేదని చెబుతున్నావా? సరే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను ఎక్కడ చచ్చాడో. అలా రంగయ్యని వెతుక్కుంటూ సుబ్బయ్య వెళతాడు. చెట్టు దగ్గర హాయిగా గురక పెట్టి పడుకున్న రంగయ్యను సుబ్బయ్య చూసి ఒరే రంగయ్య, రంగయ్య లేగురా. ఆ అరుపుకి రంగయ్య లేచి, అయ్యా ఇక్కడేం చేస్తున్నావురా? అయినా నేను ఇంటి దగ్గర బుట్ట ఇవ్వమని చెప్పాను కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇంతకీ బుట్ట ఏదిరా? అని సుబ్బయ్య అడగ్గానే రంగయ్యకి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ, అయ్యా బుట్ట బుట్ట ఆ ఆ బుట్టే ఏది? అప్పుడే రంగయ్యకి ఒక ఉపాయం వస్తుంది. క్షమించండి అయ్యా. క్షమించడం ఏంట్రా? బుట్ట ఏదని అడుగుతుంటే. అయ్యగారు బుట్టలో పెట్టుందని తెలిసి జాగ్రత్తగా తీసుకుని వస్తున్నానయ్యా. చూసుకోకుండా రాయిని తనుకుని తూలినప్పుడు మూత కింద పడి పెట్టెగిరిపోయిందయ్యా. మీరెక్కడ తిడతారని భయంతో ఆ సీసాలో ఉన్న విషం తాగి చనిపోదామని విషం తాగేశానయ్యా. అయినా సావలేదయ్యా. సుబ్బయ్య అవాక్కై చూస్తాడు. ఇదిగోండి అయ్యా మీ బుట్ట. నేను ఇంక పొలంకి వెళ్తాను, అసలు చాలా పని ఉంది. అని వినయంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుబ్బయ్య ఆ ఖాళీ బుట్టను చూసి, నేను ఎగతాళిగా అన్న మాటలు నాకే తిప్పికొట్టాడు రంగయ్య. రంగయ్య తెలివితేటలు చూసి కంగుతిన్న సుబ్బయ్య ఖాళీ బుట్ట తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు.